కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. మీకెక్కడి నుంచి వచ్చింది ఆ ఐడియా భూమి మీదే పెట్టాలి అని మీ నాన్నగారిది? మా తాత, మీ తాత. మా అమ్మ నాయన. ఆ, ఆయన ఆయనకి ఇంక వేరే ఏ పని లేదు. నిద్ర లేసి తినేసి పొద్దున్నే ఉమ్, సంగటి సద్ది తాగేసి కథం పడతాడు. ఉమ్, ఎక్కడెక్కడ ఏమున్నాయి ఇంక మా రిలేటివ్స్ అందరికీ కూడా తనే చెప్పేటాడు, పలానా దగ్గర అది ఉంది, మీరు కొంటారా. మా తాత అదే చేస్తుండే. మా వాళ్ళలో ఆస్తి కొన్నారు, చేసినారు, నిలబెట్టుకున్నారంటే అది మా తాత పుణ్యమే. మీరే ముగ్గురు అక్క చెల్లెళ్ళు కదా? ముగ్గురు అక్క చెల్లెళ్ళు, తమ్ముడు. ఆ, ఒక్క అక్కనైతే వీడియోలో చూపించారు, పెద్దక్క, రెండో అవును. అక్క. పెద్దక్క. పెద్దక్క వాళ్ళు ఇక్కడే ఉంటారా? రైల్వే కోడూరు. వాళ్ళు రైల్వే కూడా. పెద్దక్క రైల్వే కోడూరు, చిన్నక్క రైల్వే కోడూరు, తమ్ముడేమో తిరుపతి. అందరు కూడా మంచిగా సెట్. అందరు కూడా మంచిగా ఉన్నారు. వాళ్ళు మీ వీడియోస్ చూస్తుంటారా? చూసి ఏమంటారు? చూస్తారు, ఒక్కోసారి నవ్వుతారు. ఏంది మీది మొత్తం అసలు ఇక తినేది నువ్వు కదా ఇంట్లో, ఇట్లా అట్లా ఎందుకు పెడతావు, ఎందుకు మీరంతా కానీ అంటే వాళ్ళు అన్నట్టు మీరు అంత తినరా? అంత తినేస్తామండి. ఒక్కోసారి తింటా. ఆ, నాన్ వెజ్ బాగా తింటా. ఉమ్, మటన్ అది పెళ్ళైనాక అయితే బోటి ఇంకా దంచేయడమే. తెలంగాణలో వచ్చేసిన కదా, ఆ, ఇంకా అత్తమ్మ వాళ్ళు బాగా ఇక్కడ, వీళ్ళు కూడా బాగా నాన్ వెజ్ చేసుకునేటోళ్ళు. ఓకే. ఇక్కడ కూడా బాగా తినేదాన్ని. ఉమ్. అన్నిసార్లు చూపించినంత అన్నిసార్లు తినను, బోటి మాత్రం బాగా ఇష్టంగా తింటారు. తింటా. ఎందుకని అంటే వీళ్ళు అన్నట్టు ఏమ్మా దిష్టి తగులుతుంది కొంచెం పెట్టుకోమా అని అంటున్నారు కదా కామెంట్స్ లో. మీకు అనిపించిందా అట్లా కొంచెం పెట్టుకో? అదే స్పెషల్ కదా నాది. అందరిలాగా కొంచెం పెట్టుకొని తింటే కామనే కదా అది. ఇప్పుడు వాళ్ళు అనడానికి కూడా, అమ్మో ఏం తిండి ఆ తిండి, దెయ్యాలు తిండి. నాకు నువ్వు వస్తుంది కొన్నిటికి. ఇక స్పెషల్ గా ఉండాలని అట్లా. చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు మీరు. కొన్ని వీడియోస్ లోనే కొంచెం హార్డ్ గా అన్నారు, కానీ ఇక్కడ చాలా పాజిటివ్ గా అంటే చాలా లైట్ గా మాట్లాడుతున్నారు. అంటే కొన్ని పిల్లలను అంటే నా వరకు నేను లైట్, పిచ్చ లైట్ తీసుకుంటా. అందులో కూడా అదే చెప్పినా కదా, చాలా లైట్ తీసుకుంటా. అంతవరకు వచ్చితే నేను మాట్లాడతా. ఏదున్నా కూడా నాకు ఆపుకునే కెపాసిటీ. ఇంట్లో ఏదంటా అంటే కొండొచ్చి మీద పడ్డా నేను తిప్పుకుంటా, కొండొచ్చి మీద పడుతుందని నేను భయపడా. కానీ పిల్లల దగ్గరకి ఒక చీమ వచ్చి కుట్టినా నేను అంత ఎమోషనల్ తల్లి ప్రేమ. అంత అంటే ఎవరికి లేదు మా వాళ్ళల్లో కూడా. వాళ్ళు అంటారు ఇట్లా, ఇంత పిచ్చిగా ఎందుకుంటావు నువ్వు అని. ఇంత పిచ్చిగా ఉండద్దు మరీ, ఇంత ఎట్లా అని. ఇంకేమో చిన్నప్పటి నుంచి వాళ్ళని అట్లా. పెళ్ళి అయిపోయింది, అమ్మాయిని పంపించేసిన, ఇంకొదిలేసిన, ఇట్లా ఏం లేదు. ఫస్ట్ బేబీ ఆమెనే ఎంత ఇష్టంగా పెంచుకొని, నెక్స్ట్ బాబు రాగానే అంటే పెళ్ళి అయిపోగానే వదిలేయడం ఇట్లా లేదు. నేను ఉన్నంతకి ఇట్లనే ఉంటా. నార్మల్ గా పెళ్ళైన తర్వాత కొంతమంది బాగా మీ అల్లుడు యాక్సెప్ట్ చేశారు, మీరు చాలా బాగున్నారు వీడియోస్ లో చూసాను. కొంతమంది కొంత ఇన్వాల్వ్మెంట్ అనేది కొంచెం ఇబ్బందిగా చూస్తుంటారు అల్లుళ్ళు. మీ అల్లుడు ఎలా ఉంటారు? అస్సలు నేను వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వను. అవునా? నేను వెళ్ళినానా, ఉన్నానా, నా మనమడు మనవరాలతో ఆడుకున్నానా, ఏదైనా ఉంటే తిన్నానా, లేకపోతే వండు ఏదైనా నేను చేస్తానా, కథం వచ్చేయడం. వాళ్ళు ఏది మాట్లాడినా నేను అస్సలు వాళ్ళిద్దరి మధ్య అస్సలు నేను ఇన్వాల్వ్ అవ్వను. బట్ చూసే వాళ్ళకి అట్లా అనిపించలేదు తెలుసా? మీరు ఏదో చేస్తుంది అట్లా ఇట్లానే ఫైనాన్షియల్ గా మీరే అడ్వైజ్ ఇస్తారని గానీ, మీరే దగ్గరుండి భూములు కొనిస్తారని గానీ. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి మనం తీసుకోవాలి, మన దగ్గర ఇంత ఉంది అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకొని నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడైతే బాగుంటుంది, ఇక్కడే పెడదామని చెప్పి నేను ఎంక్వైరీ చేసి ఏదైతే సేఫో అక్కడ వాళ్ళకి మార్గం చూపిస్తా. నిర్ణయాలు ఇవ్వను. ఇప్పుడు కూడా వాళ్ళ నిర్ణయం వాళ్ళదే. ఈ జనరేషన్ లో మీరు కొన్ని వీడియోస్ లో చూస్తారు, మీ హస్బెండ్ గురించి రాముడు 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 అనే కదా అంటారు, మరి రాముడు రాముడు అని అంటుంటే అంటే ఆ పదంలోనే తెలుస్తుంది ఎంత అండర్స్టాండింగ్ ఉంది, ఎంత ప్రేమ ఉంది అని. అంటే ఈ జనరేషన్ లో చాలా వరకు అది కొరత కనిపిస్తుంది ఈ జనరేషన్ కపుల్స్ లో. మీకేమనిపిస్తుంటది? అంటే అన్ని స్ట్రగుల్స్ లో తోడుగా ఉండి అన్ని నెట్టుకొని వచ్చాం కాబట్టి ఆ బాండ్ అంత స్ట్రాంగ్ గా బిల్డ్ అయిందా? ఇప్పుడు జనరేషన్ లో అంత స్ట్రాంగ్నెస్, అంత ఉండాలి కట్టుబడి అన్నది కనిపించకపోవడానికి రీజన్స్ ఏమనిపిస్తుంది? ఓపిక లేకపోవడం అండి, అంటే అండర్స్టాండింగ్ లోపం. మేమిద్దరం వచ్చినప్పుడు మా వారి పేరు రాము, అయితే నేను రాముడు రాముడు అంట. నేను వేరే వాళ్ళకి చెప్పడం కూడా మా రాముడనే చెప్తా. ఎక్కడన్నా ఉన్నా ఏమండి రాముడు రండి ఒకసారి ఇట్లా అంటే ఎట్లా, అది అలవాటు అయిపోయింది. కొందరు దానికి కూడా కామెంట్ చేస్తుంటారు, ఈయనేదో పెద్ద రాముడు అదే దాన్ని. ఒకటేందంటే వాళ్ళు ముందు కనిపించరు, ఎక్కడో ఉంటారు, ఏదో మాట్లాడే ఈర్ష్య ఏదో, ఇంకా అవి సపరేట్ మెంటాలిటీస్ అంతే. ఇంకా వాటి గురించి ఎక్కువ మాట్లాడుకోవడం కూడా వేస్టే. ఫ్యామిలీస్ ఏంటంటే 1 year 2 years మినిమం 5 years ఒక బేబీ పుట్టే వరకైనా సరే భార్యాభర్తలు సరే వీళ్ళకు అర్థం చేసుకోలేక భర్త మీద అరిచినప్పుడు భర్త అడ్జస్ట్ అవ్వడము, లేదు భర్త
ఈమెను అర్థం చేసుకోలేక ఏదన్నా అన్న తిని అడ్జస్ట్ అవ్వడము. ఫస్ట్ బేబీ పుట్టే వరకు వాళ్ళిద్దరు కొంచెం అడ్జస్ట్ అవ్వగలిగితే దేనిలోనే ఇప్పుడు మీరు ఒక వర్క్ చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా ఏదో ఒక దానిలో అడ్జస్ట్ అవ్వాలి. నేను బయట పొలిటికల్గా కానీ మామూలుగా ఏదైనా సరే లైఫ్ అంటేనే అడ్జస్ట్మెంట్. మరీ అతిగా అడ్జస్ట్మెంట్ అయిపోయి మరీ వాళ్ళు వచ్చి కొట్టేసి చంపే వరకు అవ్వద్దు. కొంచెం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ముందుకెళ్ళాలి అంటే మనం ఒక ఫీల్డ్లో కానీ ఫ్యామిలీలో కానీ కొంచెం అది పిల్లలు అర్థం చేసుకుంటూ ఇంతవరకు ఓకే మనం అర్థం చేసుకొని వెళ్ళాలి. మరీ పీక్స్లే పోయింది ఇది వేస్ట్ అనేటట్లయితే అది వేరే నిర్ణయం. కొంచెం అదైతే అవగాహన లేదు ఇప్పుడు పిల్లలకి. ఎక్కువ చదివేసేయడం, ఎక్కువ జాబ్ చేయడము, నీతో పాటు నేను ఈక్వల్ కదా అనుకోవడము. భార్య అన్నాక కొంచెం హార్ట్లో ఇప్పుడు సరే ఒక పర్సనాలిటీలో పెద్దవాళ్ళు చెప్తారు భర్తలో సైడ్ బోన్ భార్య అనేది అని. అవును, పక్కటెముక అంటారు. సేమ్ అట్లనే భర్త అనేటోడు భార్య ఎట్లా ఉన్నా కూడా శరీరానికి ఒక షర్ట్ లాగా, భార్య ఏదన్నా ఇట్లా ఉన్నా కూడా షర్ట్ వేసేసి కప్పేసి ఆమెను దాచాలి. భార్య నువ్వు ఎట్లయితే దాస్తున్నావో అట్లా నీ పిల్లాన్ని కూడా దాచుకో. ఇది ఒక్కటి వీళ్ళు ఒకరినొకరు కాపాడుకుంటూ వెళ్తే ఇంకా ఏ సమస్య రాదు. సమస్యలు ఎందుకుంటాయండి? చిన్నవి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే డబ్బు సమస్య కాదు, మనం పేదవాళ్ళం ఉన్నవాళ్ళం అనేది కాదు. ఇద్దరు ఎంత మంచిగా ఉంటే అంత వచ్చేది ఉంటే వస్తుంటది, పోయేది ఉంటే పోతుంటది. మనం ఒకరిని ఆశించకుండా యాశించకుండా మన పిల్లల్ని మనం చూసుకోగలిగే అంత ఆ రెస్పాన్సిబిలిటీ అమ్మ నాన్న ఇద్దరు పెట్టుకుంటే వాళ్ళకి గొడవలే రావు, మంచిగా ఉంటారు. మీరు స్ట్రగ్లింగ్ టైంలో కపుల్గా హస్బెండ్ అండ్ వైఫ్గా కొన్ని డెసిషన్స్ చెప్పారు, తీసుకోవడం చాలా బాధాకరం. నాకు తెలిసి మీ వయసు కూడా తక్కువే ఉంటుంది అప్పుడు. తక్కువే. మీ అది కలిసి వేసే బాధ కదా అది. మీరు ఎట్లా అంటే ఎట్లా తీసుకోగలిగారు ఆ బాధని, లేకపోతే ఇంక ఇదే కాబట్టి స్ట్రాంగ్ అయిపోయారా? బాధనే అది అయ్యే వరకు వెళ్ళడము, బాధనే అయిపోయిన తర్వాత ఏడుపు. నేను మా వారిని కొట్టినా కూడా అంటే దానిపైన పడుకోనండి బెంచ్ పైన. నిర్ణయం అసలు మనం చెప్తుంటే మనం గట్టిగా ఒకటి ఏదైనా చేసుకొని ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. దగ్గరకు వచ్చి ఏమైంది ఏమైంది అంటుంటే నాకు చేయి కూడా లేవాలి, అయినా చంపబట్టి కొట్టినా అనమాట. ఇంత పని చేసినాం మనం ఇట్లా అని తెలియక అది అనేది కొంచెం అవగాహన అంటే ఇంకా పరిస్థితి అది. అంటే ఇలాంటి ప్రెగ్నెన్సీ అని పరిస్థితిని తెలియక, ఊహించలే కదా. ప్రెగ్నెన్సీ అని తెలియకే కదా 9 months తెలిసి వెళ్ళాం మేము, ఇంకా చూసుకోలేమని చెప్పి. తెలియక అంతవరకు అయింది. తెలిసినుంటే ముందే జాగ్రత్తలు వాడేవాళ్ళం. అదే అది. కానీ ఎప్పుడు అనేది తెలియక అక్కడ వరకు అయింది. తెలిసాక అది ఇంకా తెలిసే ఆ పని చేసినాం, చూడలేమేమో అని. వీళ్ళిద్దరిని చూస్తే చాలా అన్నట్టు. మీ హస్బెండ్ ఏమైనా అన్నారా, వద్దులే నీకు వద్దకపోతే, నీకు వద్దు అనుకుంటే ఇది వద్దులే పెంచుకుందాం అని కానీ, ఏదో ఒకటి చేస్తారని కానీ ఆయన ఏమన్నా అన్నారా? ఇంకా ఆ విషయంలో ఇంకిద్దరము అనుకున్నామండి, ఇద్దరిని చాలు అనేసి అనుకున్నాం. మీరు ఇది ఒకటి అడగాలి నేను, కమింగ్ టు ద లైట్ పాయింట్. మీరు ఒక వీడియో మాత్రం నాకు ఇప్పటికి నిజంగా మీరు తిన్నారా లేదో నాకు చెప్పాలి. జెంటిల్ పార్ట్స్ మేకవి యూరిన్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి పకోడీ, అది కనుగుడ్లు. నిజం చెప్పండి, మీరు తిన్నారా అవి? తిన్నా అండి. అవునా? మామూలుగా తలకాయ కూరలో వేస్తే కనుగుడ్లు తినమా అండి? కనుగుడ్లు తలకాయ కూరలో వేస్తారా? తీసేస్తారు కదా. లేదు, వేస్తాము, తింటాము. అయితే మా బాబు ఇచ్చిండు ఐడియా, మమ్మీ వేయండి అని. ఇంకోటి పార్ట్స్ అన్నారు కదా, అది తెలంగాణలో స్పెషల్. మా అత్తమ్మ మా మామయ్య అయితే స్పెషల్ గా తెచ్చాడు కపడాలని. నాకు అది తెలియదు ఇది అనడం. అయితే తెచ్చి సపరేట్ గా తెస్తుండే, మా అత్తమ్మ బాగా చేస్తుండే అవి. ఇంకా అది కూడా పార్టే కదండి, మటనే కదా, సపరేట్ గా మనం ఎందుకు చూడాలి? కరెక్టే, కానీ తెలిసి పట్టుకోవడం అంటే కొంచెం అది పకోడీలా చేసి తిన్నారా? బట్ దానికి చాలా వ్యూస్ వచ్చిన పొట్టు తీసేసిన లోపటది మళ్ళీ దాన్ని కొంచెం గరం మసాలా అవి వేసి వేయించుకొని తినేసిన. కానీ మీరు రివీల్ చేయలేదు కదా, మీరు ఇదేంటో మీరే గుర్తుపట్టండి అన్నట్టు పెట్టినట్టున్నారు ఇన్స్టాలో రీల్. చెప్పారు తర్వాత వీడియోలో చెప్పారా? దానికి ఎక్కువ నెగిటివ్ కామెంట్స్ వచ్చినట్టున్నాయి మీరు గమనిస్తే కదా. ఏమో అండి. సరే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.